ఎట్లున్నారు అందరూ? ఈరోజు ఆదివారం సాయంత్రము చికెన్ తినాలనిపిస్తుంది. బయటికి పోయి చికెన్ తెచ్చుకుందాం. మెంతాకు చికెన్ చేద్దాం ఈరోజు వెరైటీగా. టైం 5 అయింది ఇప్పుడు, అప్పుడు ఈవినింగ్. మొబైల్ కొంచెం చూడండి, బయట చూపిస్తా. జల్దీ పోయి ఒక అర్ధ గంటలో టక్ చికెన్ తెచ్చుకొని మెంతాకు చికెన్ రైస్ కాలే రైస్ చికెన్ తింటే ఉంటుంది కథ. పదంపా చికెన్ తెద్దాం పోయి. కారు వచ్చి బేస్మెంట్లో ఉంది. బయట పెడితే మంచి పడి అది క్లీనింగ్ అదంతా పెద్ద కష్టం. కొంచెం పార్కింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది కానీ సేఫ్ మనకి. ఈ స్టోర్లో వచ్చి వీక్లీ కొన్ని ఆఫర్స్ పెడతారు. ఆఫర్స్లో యాప్లో చెక్ చేసుకుంటే ఏమేమి ఆఫర్స్ ఉన్నాయో అవన్నీ తక్కువ రేటుకి, చాలా తక్కువ రేటుకి వస్తాయి. మోస్ట్లీ అవి కొనేకి వచ్చి వేరే ఒకటి కొంటారని పెట్టినట్లున్నారు. మనం అవి మాత్రమే కొనుక్కొని పోదాం. బ్లూబెర్రీస్ డబ్బా $2 ఒకటి. 2 తీసుకుందాం. ఇది బ్లాక్బెర్రీస్ చూడండి, 50 సెంట్స్కే 49 సెంట్స్కే ఉన్నాయి. ఒకటి చూద్దాం, టేస్ట్ చూద్దాం. ఇదేమంత నచ్చదు, బట్ పెట్టుకుందాం ఒకటి. ఇవన్నీ కుకీస్ చూడండి, వింత కుకీస్ చేసి పెట్టినారు క్రిస్మస్కి. అవకాడోస్ 50 సెంట్స్కి 49 సెంట్స్కి ఒకటి. ఏమంత బాగలేవు ఈరోజు. ఈ దానిమ్మకాయలు కూడా అన్నీ 99 సెంట్లకు ఒకటి, తక్కువ రేటుకు ఉన్నాయన్ని. ఫ్లవర్స్ చూడండి ఎట్లున్నాయి అన్నీ. ఆర్కిడ్ ఫ్లవర్స్ చూడండి, చెట్లన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చిన్న ఇది చూడండి ఎంత చిన్నగా, భలే క్యూట్ ఉంది ఇది. ఇది కానీ మనకి ఏం కావాలో అన్నీ తీసుకున్నాము. అంటే మనకు కావాల్సినవి కొన్నేగా. మనకి ఏం కావాలో అన్నీ తీసుకున్నాము. ఇప్పుడు బిల్ చేసుకుని పోతాం బయటికి. వేరే దగ్గర చికెన్ తీసుకోవాలి. ఇక్కడ చికెన్ కర్రీ ఉండదు. $4.99. $3.99. చాలా దూరం పోయి తీసుకుంటే టైం బొక్క మనకి. బట్ ఇది ఊరికే మా ఇంటి పక్కన ఉంది, ఒక 5 నిమిషాల్లో. కాబట్టి ఎప్పుడప్పుడు వీక్లీ వన్స్ పోయి ఇట్లా ఒక $10 పెడితే మనకి చేతుల నిండా సరుకులు వస్తాయి. సరుకులు అంటే ఈ అవకాడోస్ అవి ఇవన్నీ తీసుకోవచ్చు ఇక్కడ. ఈ స్టోర్లో వచ్చి చికెన్ బాగుంటుంది. ఈ స్టోర్లో చికెన్ తీసుకుంటా యూజువల్గా. ఇటు చూడండి రకరకాల నట్స్ అన్ని ఎట్లా పెట్టినారు. నట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ. అది బిహైండ్. ఓకే తీసుకోదు.
చికెన్ అన్ని కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి పోయి My name is చికెన్, Ronald మెంతికూర Bobby. చికెన్. Prior to me enrolling in Rasmussen to become a nurse, I spent 16 years in the military, 12 in special forces. చికెన్ తెచ్చినాము. ఇది ఇదో ఈ ప్యాకెట్లో ఉంది. అన్బాక్స్ చేద్దాం. చికెన్ని అన్బాక్స్ చేసి కట్ చేయాలి. దాన్ని తుక్కడాలు చిన్న చిన్న పీసులు చేసుకోవాలా. అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి అవి. అది కట్ చేసినాక మీకు చూపిస్తా. ఆయన కర్రీ కుకింగ్ పెడదాం. ఈ స్కిన్ అంతా తీసేస్తాను. స్కిన్ తీసేసి అన్ని పీసులు చేసేస్తాను దీన్ని చిన్న చిన్నగా. చికెన్ అన్ని చిన్న పీసులు కొట్టేసాను. దీంతో బాగుంది ఫ్రెష్గా. ఇప్పుడు మసాలాను దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకుందాం. ప్లాన్ చేంజ్ అయింది. రైస్ కాదు ఇప్పుడు చికెన్, మెంతికూర చికెన్ చపాతీలు చేస్తాము. చపాతీ పిండి కలుపుదాము. ఉప్పు వేసి దీన్ని ఇట్లా ఆనియన్స్తో పాటు చికెన్ వేసేసినాము. ఇప్పుడు కొంచెంసేపు బాగా ఉడికినాక దీంట్లోకి మేతేను మసాలా వేసేద్దాం. మసాలా వేసేసినాము. ఈ మెంతి ఎప్పుడు వేసేది? లాస్ట్కి. కారం కూడా లాస్ట్కి. ఏమేమి వేసినాము ఈ మసాలాలకి? క్యాష్యూస్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్, ధనియాల పొడి వేసినావా? ధనియా పౌడర్, కొరియాండర్ పౌడర్, జ్యూసీ చికెన్. చూసేకి భలే ఉంది ఇది కలర్. ఇప్పుడు కొంచెం కారం వేసినాము. మెంతాకు బాగా క్లీన్ చేసి కొమ్మలు అన్నీ తీసేసి తాకు ఒకటి వేసుకోవాలా. ఓకే. వాసనే గుమ్మగుమ్మలాడుతుంది. చాలా టెంప్టింగ్ ఉంది. ఫస్ట్ దీన్ని నాకు బాగా చాలా ఇష్టమే చపాతీ విత్ చికెన్. ఫైనల్గా చికెన్ రెడీ అయింది. చికెన్ చపాతి నిమ్మకాయ బెస్ట్ కాంబినేషన్. ఇప్పుడు దుమ్ము అదరకూడదాం దీన్ని. ఇంకా టేస్ట్ కూడా చూడలేదు నేను, చూసి చెప్తా. అంటే చికెన్ టేస్ట్ చూసినా కానీ ఇట్లా తిని చెప్తా మీకు ఎట్లుందో చపాతీతో. చాలా బాగుంది. బాగా స్పైసీగా ఉంది. నేను నా పని కానీ ఇస్తాను, మీరు మీ పని చూసుకోండి. ఇంకా చాలా
ఒక్కొక్క ముద్ద లోపల పోతుంటే సాంద్రంగా భలే ఉంది ఇది